నమస్తే శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మనం చాలామంది అడుగుతుంటారు, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటారు. అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి? నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా? అసలు ఎట్లా ఉంటుంది? దానివల్ల ఏంటి? మనకు ఎట్లా తెలుస్తుంది? ఇవి రకరకాలైనటువంటి ఆలోచనలు, ప్రశ్నలు. నిజంగా నెగిటివ్ ఎనర్జీ అంటే ఏం లేదు, మన ఇంట్లో ఉండే దరిద్రాన్ని నెగిటివ్ ఎనర్జీ అంటారు. దరిద్రం అంటే ఏంటి? మనసులో ఒక రకమైనటువంటి అల్లకల్లోలం అన్నమాట. మనం బయట నుండి ఇంటికి రాగానే మన ఇంట్లోకి వస్తే ప్రశాంతంగా అనిపించాలి, హాయిగా అనిపించాలి, ఎంత బాగుంది అనిపించాలి. ఎవరు వచ్చినా కూడా కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంది అనాలి. అప్పుడు నీ ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ లేదు. రాగానే చికాగ్గా, చింతగా ఇంట్లో కూడా ఎప్పుడు భార్య భర్తతో కొట్లాడడం, పిల్లలు ఏడవడం, చూస్తే అది ఎవరో వచ్చి ఏదో చేయడం, మనం ఎంత చేసినా అభివృద్ధి లేకపోవడం, ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ. మరి ఇవన్నీ ఉన్నాయి అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే కదా. మరి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు ముఖ్యంగా చేయాల్సింది శుభ్రత. ఏ రకమైనటువంటి నెగిటివ్ అంటే ఇంకా వస్తూనే ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ. మనం దరిద్రంగా చెప్పులు బయటంతా రోడ్డు మీద నడిచి రోడ్డు మీద ఏం తొక్కుతామో, ఏం చేస్తామో, ఎవరి దృష్టి పోవడానికి ఏది పెడతారు అవి తీసుకొచ్చి ఇంట్లోకి వచ్చామనుకోండి, నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ చెప్పుల్ని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టామనుకోండి, గడప ముందు, లక్ష్మీదేవి రావాల్సిన చోట దరిద్ర లక్ష్మి వచ్చి ఇంట్లోకి చేరుతుంది. ఇంకంతేకాదు, ఇంట్లో కూడా అంతే. మనం పొద్దున్న లేవగానే ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, పొద్దున్నే లేవడం, స్నానం చేయడము, ఆ నిన్నిప్పిన బట్టలు అక్కడ వదిలేయడం, మొన్నిప్పినవి ఏవో చేయడం, ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తాయి. ఇవి లేకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో కూడా మనం ఏదైనా సరే వాడిందే వాడి 10 సార్లు అదే చేయడం, లేకపోతే అవసరం లేని వస్తువులు అలాగే సంవత్సరాల తరబడి ఒకే చోట ఉండడం, ఇలాంటివి లేకుండా ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా చేయాలి అంటే శుభ్రం చేయాలి, పనికిరాని వాటిని పక్కన పడేయాలి, మన మానసికంగా ఉండాలి. ఇంకా ఇవన్నీ కూడా మాతోటి కాదండి, ఇవైనా కూడా అంటే కొంచెం కొన్ని మాత్రం చేస్తూ ఉండాలి. దృష్టి దోషం తగలకుండా బయటికి వెళ్ళిన వాళ్ళు అరికాలకు ఓ చిన్న కాటుక చుక్క పెట్టుకుంటారు, అరిచేతికి పెట్టుకుంటారు, లేకపోతే ఇక్కడ పెట్టుకుంటారు. పసిపిల్లలకి ఎలా పెడతామో అలా పెట్టుకుంటారు, అలాంటివి పెట్టుకోవచ్చు. ఇంతేకాదు, మన ఇంట్లోకి రాగానే ఎవరో ఊరికే మీ ఇల్లు బాగుంది అన్నారు, అందుకే మేము ఇట్లా కొట్లాడుకుంటున్నాం, మీ జంట బాగుందన్నారు, ఇప్పుడు ఈ మధ్య కొట్లాడుకుంటున్నాం అంటే, అలా వచ్చిన వాళ్ళ దృష్టి పోవాలి అంటే కూడా మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చి రాగానే దృష్టి దోషం పోవడానికి తప్పనిసరిగా తీసివేసుకోవడం. ఇంత కాదండి, ఇది కాకుండా ప్రతినిత్యం చేయాల్సిన ఒక పని చేయండి. మనం ఈరోజు ఏదో సూక్ష్మ క్రిములని ఇవన్నీ లైజాల్ బోల్డ్ అంతా వాడుతున్నాం. వీటితో పాటు ఇంత ఉప్పు తుడిచే ఇంటిలో కనుక, ఆ నీళ్ళలో కనుక వేసి అది కరిగిన తర్వాత, కరక్క ముందు కాకుండా కరిగిన తర్వాత ఇల్లు తుడవండి, ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మనం ముందుగా శుభ్రంగా పెట్టుకుని అలవాటు చేసుకుందాం. ఒక పద్ధతిని, అంటే చెప్పులు, బట్టలు, ఇప్పిన బట్టలు, చీపిరి కట్టలు, ఇవన్నీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ నిత్యం ఇంట్లో కొంచెం పవిత్రంగా, ఒక శుభప్రదంగా ఉండాలంటే దీపారాధన, ఒక మంచి సువాసన, ఇలాంటివన్నీ ఉండాలి. వీటితో పాటు కాసింత ఉప్పు వేసి ఇల్లును తుడవండి, నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది.